విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏపీ జనమంతా ఎన్నో పోరాటాలు లొల్లులు చేసిన ముచ్చట్లు మనం ఎన్నో చూసినాం. విశాఖ స్టీల్ కంపెనీ ప్రైవేటోని చేతులకు పోవద్దు, కార్మికులు ఆగమవుతారని ఇప్పటికీ ధర్నాలు నడుస్తూనే ఉన్నాయి. ఆయన కూడా సర్కార్ నిర్ణయాలు అంత ఉల్టా పుల్టా ఉన్నాయని పంచాది మరింత పెద్దగా అవుతుంది. చేతుల జెండాలు నెత్తి మీద క్షత్రియులు పెట్టుకొని ఈఓఐని తక్షణమే రద్దు చేయాలి అని అనుకుంటా వస్తురు చూడుర్రే, గిదే ఆ పంచాది. అసలు ముచ్చట ఏందంటే విశాఖ స్టీల్ ప్లాంట్లున్న 46 విభాగాలను ప్రైవేటోళ్ళ చేతుల పెడతానికి కాయిదాలు తయారు చేసిందట సెంటర్ సర్కారు. ఆ ముచ్చట మీద గయ్యమన్నారు పోరాట కమిటీ వాళ్ళు. సక్కదనాల కంపెనీ కొంచెపోయి ఎవని చేతుల్లో పెడతారా? ఈడ చేయి తిరిగిన మనుషులు లేరా? అసలు ప్రైవేటోనికి అప్పచెప్పాలనే అక్కరేమున్నది? ఓ చినుకులు పడుతున్నా కూడా లెక్క చేయకుండా అడ్మిన్ బిల్డింగ్ అడ్డ రోడ్డు కాడికి వచ్చి లొల్లి చేసిర్రు. గిట్లా 10,000 మంది కొత్త వారిని తీసుకుంటామని చెప్పి ఒకరు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అదే సందర్భంలో ఒక 50 మంది కాంట్రాక్ట్ ఢిల్లీలో సెలెక్ట్ చేసి వారి ద్వారా స్టీల్ ప్లాంట్ ని లోపరుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి పెద్ద నాయకులంతా కూడా మంత్రి గారి దగ్గర నుంచి కూటమి పెద్దల దగ్గర నుంచి ప్రైవేటీకరణ లేదని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు. ఇది ప్రైవేటీకరణ కాకపోతే ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గదన్నట్లు మరి ఏ విభాగాలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడదామని చూస్తుర్రో వాళ్ళనే అడుగుదాము. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కీలకమైనదంటే ఆర్ఎంఎస్పీ డిపార్ట్మెంట్, అదేవిధంగా సెంట్రల్ ప్లాంట్ డిపార్ట్మెంట్, బ్లాస్ట్ ఫర్నెస్ డిపార్ట్మెంట్, ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో 44 పనుల్ని కాంట్రాక్టులకు అప్పచెప్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంటిరా, స్టీల్ ప్లాంట్ల అతి ముఖ్యమైన డిపార్ట్మెంట్ ను నామరూపం లేకుండా చేయాలని సెంటర్ సర్కారు ఈ ఏగిల ముంగటేసుకుందట. ఓట్ల ముంగటేమో చెయ్యము గదేం లేదన్నట్లు మాట్లాడి తీరా ఓట్లు ఓడిచినాక ప్రైవేట్ వాళ్ళ చేతుల పెట్టి ఆగం చేయ చూస్తారా? ఇదేనా మీ తారీఖ అని మస్తు గరమైతుర్రు ఉద్యమకారులు. అంతేకాదు సీఎం బాబు సారు అధికారంలోకి వచ్చినెమ్మటే ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోకుండా ఓ కన్నేసి ఉంచుతా, నాది జిమ్మేదారి అని మాట ఇచ్చిండట. మరి సెంటర్ వాళ్ళు ఏకంగా ఈఓఐ విడుదల చేసిందాకా ముచ్చటపోయిందంటే రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుందన్నట్లు. ఇప్పటికైనా సీఎం బాబు సారు ఇంకా చిన్న సీఎం పవన్ సార్లు ఇద్దరూ కూడి ప్రధాని మోడీ సార్తో మాట్లాడాలి. రోడ్డు మీద పడ్డ వేల కార్మికులను మళ్ళా డ్యూటీలకు తీసుకోవాలి. అట్లనే విడుదల చేసిన ఈఓఐని ఏ షరతులు పెట్టకుండా రద్దు చేపియాలి అని డిమాండ్ చేస్తుర్రు. మరి ఈ ముచ్చట మీద రాష్ట్ర సర్కారు సెంటర్ వాళ్ళతో ఏం మాట్లాడుతుంది, లొల్లి సల్లవడేటట్లు చేస్తుందా లేదా అనేది ముంగట చూడాలి.